మీరు లైఫ్ లో ఎంత కష్టపడినా ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ డ్రీమ్ లైఫ్ ఎందుకు దొరకట్లేదు? నిజం చెప్పాలంటే దానికి కారణం మీ చుట్టూ ఉన్న ప్రపంచం కాదు, మీ బాస్ కాదు, మీ బ్యాడ్ లక్ కాదు. ఇప్పుడు మీరు ఒక సీక్రెట్ ని తెలుసుకుంటే మీ జీవితాన్ని మీరే కొత్తగా మార్చుకోగలరంటే నమ్ముతారా? ఇది చాలా మందికి తెలియదు, కానీ ఆ సీక్రెట్ ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం ఎనర్జీతో నడుస్తుంది. ఈ విశ్వంలో ఎనర్జీని అట్రాక్ట్ చేసే అతిపెద్ద అయస్కాంతం ఏదైనా ఉంది అంటే అది మీరే. అది పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు. మరి ఆ ఎనర్జీని కంట్రోల్ చేసే పవర్ మీ థాట్స్ లో ఉంది. షాకింగ్ నిజం ఏంటంటే మీ ఆలోచనలు, అవి మంచివైనా చెడ్డవైనా, అవే మీ ఫ్యూచర్ ని, మీ రియాలిటీని క్రియేట్ చేస్తున్నాయి. మీరు ఏది ఆలోచిస్తే దాన్నే మీ లైఫ్ లోకి అట్రాక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీకు కావాల్సిన దాని గురించి ఆలోచించి, అంటే కార్, ఇల్లు, మార్క్స్, సక్సెస్, పార్ట్నర్, మనీ, ఇలా ఏదైనా దాన్ని మీ లైఫ్ లోకి ఎలా అట్రాక్ట్ చేయాలి, మీ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కారణమైన ఈ కాస్మిక్ లాని మీ ఫేవర్ గా ఎలా మార్చుకోవాలి, ఈ రోజు ఆ సీక్రెట్ ఏంటి, దాన్ని ఎలా వాడాలో చూద్దాం. దానికన్నా ముందు సోషల్ మీడియాలో మీ బిహేవియర్ ఏంటి, మీరు ఏ పర్సనాలిటీ కేటగిరీలోకి వస్తారు తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మనం ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి డీప్ గా మాట్లాడుకుందాం. ఈ సిద్ధాంతం సింపుల్ గా ఏం చెప్తుందంటే థాట్స్ బికమ్ థింగ్స్. అంటే మీ ఆలోచనలే వస్తువులుగా, సిచ్యువేషన్ లాగా మారుతాయి. సైన్స్ ప్రకారం మనం అందరం ఎనర్జీ, మీ థాట్స్ కూడా ఎనర్జీనే. మీరు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు ఆ థాట్స్ ని మీరు యూనివర్స్ కి ఒక ఫ్రీక్వెన్సీలో పంపిస్తున్నారు. ఉదాహరణకి మీరు రోజంతా మనీ ప్రాబ్లమ్స్, అప్పుల గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు నెగిటివ్ ఫ్రీక్వెన్సీని పంపిస్తున్నట్టు. ఆ నెగిటివ్ ఫ్రీక్వెన్సీకి తగ్గట్టు యూనివర్స్ మీకు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ని పంపిస్తుంది. మీరు బాధపడితే ఆ బాధకి తగ్గ సంఘటనలే జరుగుతాయి. మీరు సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని పెంచే మనుషులే మీ లైఫ్ లోకి వస్తారు. అందుకే ద సీక్రెట్ బుక్ ఏం చెప్తుందంటే స్టార్ట్ మానిటరింగ్ యువర్ థాట్స్. మీరు ఒక డిటెక్టివ్ లాగా మీ ఆలోచనని అబ్జర్వ్ చేయాలి. మీ థాట్స్ ప్లస్ ఫీలింగ్స్, ఈ రెండు కలిస్తేనే అట్రాక్షన్ అనేది చాలా పవర్ఫుల్ అవుతుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్ మైండ్ తో ఉండటానికి ట్రై చేయండి. అయితే ఇప్పుడు మీరు అడగొచ్చు, నిజంగా మాకు కావాల్సిన దాని గురించి యూనివర్స్ ని ఎగ్జాక్ట్ గా ఎలా అడగాలి? దీనికి మీరు 3 రూల్స్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అచ్చం మీరు ఆన్లైన్ లో ఏదైనా వస్తువుని ఆర్డర్ పెట్టి రిసీవ్ చేసుకున్నట్టుగా ఊహించుకోండి. అందులో ఫస్ట్ స్టెప్ ఆస్క్, అడగండి. మీరు ఎలా అయితే మీకు కావాల్సిన వస్తువుని ఆన్లైన్ లో వెతుకుతారో అలా ఫస్ట్ మీకేం కావాలో క్లియర్ గా యూనివర్స్ ని అడగటం చాలా ఇంపార్టెంట్. క్లారిటీ ఈజ్ పవర్. నాకు మంచి లైఫ్ కావాలి లేదా మంచి ఇల్లు కావాలి అని అడగటం కాదు, నాకు లగ్జరీ అపార్ట్మెంట్ ఈ లొకేషన్ లో ఇన్ని రూమ్స్ తో కావాలి అని క్లియర్ గా రాయాలి. మీ గోల్ ని ఒక జర్నల్ లో రాయండి, లేదా మీ మైండ్ లో ఒక క్లియర్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోండి. యూనివర్స్ కి ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాని గురించి మర్చిపోండి. మళ్ళీ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని డౌట్స్ పెట్టుకోవద్దు. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాక కొన్ని డేస్ తర్వాత ఆ వస్తువు మీ దగ్గర ఉండబోతుంది అని ఎలా రిలాక్స్డ్ గా ఉంటారో అలానే మీరు యూనివర్స్ కి ఆర్డర్ పెట్టిన తర్వాత అంతే రిలాక్స్డ్ గా ఉండాలి. డెలివరీ పర్సన్ ఎలా అయితే కరెక్ట్ టైం కి తీసుకొచ్చి మీ చేతిలో పెడతారో అలానే యూనివర్స్ మీరు కోరుకున్నది మీకు దక్కటం కోసం దారిని అదే క్రియేట్ చేసుకుంటుంది. అందుకే యూనివర్స్ కి ఆర్డర్ పెట్టి ఆల్రెడీ మీ దగ్గర వస్తువు ఉందనే ఆలోచనతోనే ఉండాలి. సెకండ్ స్టెప్ బిలీవ్. ఇది ఈ ప్రాసెస్ లో అస్సలు ఛాలెంజ్. మీరు అడిగింది ఆల్రెడీ మీ దగ్గర ఉందని నమ్మాలి. మీరు ఒక కొత్త కార్ గురించి అడిగితే ఆ కార్ మీకు వచ్చిందనే ఫీలింగ్ లో ఉండాలి. ఆ ఫీలింగ్ ని ఎంత స్ట్రాంగ్ గా ఎక్స్పీరియన్స్ చేస్తారో అంత ఫాస్ట్ గా అది మీ లైఫ్ లోకి వస్తుంది. ఈ సీక్రెట్ బుక్ ఏం చెప్తుందంటే మీరు అడిగిన వెంటనే యూనివర్స్ దాన్ని మీ దగ్గరికి పంపించే ప్లాన్ స్టార్ట్ చేస్తుంది. మీరు చేయాల్సింది ఒకటే, దాన్ని రిసీవ్ చేసేంత వర్తీగా మీరు హ్యాపీగా, పాజిటివ్ గా ఫీల్ అవ్వటం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రిసీవ్. మీరు రిసీవ్ స్టేట్ లో ఉండాలి. అంటే ఎప్పుడు సంతోషంగా, జాయ్ఫుల్ గా, అబండెంట్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే జాయ్ అండ్ హ్యాపీనెస్ అనేవి మీ గోల్స్ కి అలైన్మెంట్ లో ఉన్న ఎమోషన్స్. మీరు ఏది డ్రీమ్ చేస్తారో, మీరు దేని గురించి డ్రీమ్ చేస్తారో ఆ ఫీలింగ్ తోనే ప్రతి రోజు నిద్ర లేవాలి. ఉదాహరణకి మీరు మంచి హెల్త్ కావాలంటే మీరు ఆల్రెడీ హెల్తీగా, ఎనర్జెటిక్ గా ఉన్నట్టు యాక్ట్ చేయాలి. ఇప్పుడు మీ అట్రాక్షన్ పవర్ ని ఇంకాస్త పెంచే 3 పవర్ఫుల్ టూల్స్ ఏంటో చూద్దాం. అందులో మొదటిది విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే చాలా మందికి తెలుసు. విజువలైజేషన్ అంటే కేవలం ఊహించుకోవటం కాదు, మీరు చూస్తున్నట్టు, వింటున్నట్టు, దాన్ని టచ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలి. ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్ కి డైరెక్ట్ మెసేజ్ పంపిస్తుంది. రోజులో అట్లీస్ట్ 10 నిమిషాలు టైం తీసుకొని మీ డ్రీమ్ ఆల్రెడీ నిజమైంది, మీరు అందులోనే జీవిస్తున్నారు అన్నట్టు ఫీల్ అవ్వండి. మీకు మంచి మార్క్స్ కావాలంటే ఆ మార్క్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా
ఎలా ఉంటుందో దాన్ని ఇప్పుడు ఫీల్ అవ్వండి. ఈ బుక్ ఏం చెప్తుందంటే మీరు దేన్ని విజువలైజ్ చేస్తారో మీ బ్రెయిన్ దాన్ని నిజం అని నమ్ముతుంది. అప్పుడు మీ బ్రెయిన్ ఆ రియాలిటీని క్రియేట్ చేయడానికి కావలసిన ఆపర్చునిటీస్ ని మీ చుట్టూ వెతకటం స్టార్ట్ చేస్తుంది. గ్రాటిట్యూడ్. నిజం చెప్పాలంటే గ్రాటిట్యూడ్ లేకుండా లా ఆఫ్ అట్రాక్షన్ అసలు పనిచేయదు. మీరు ఇప్పుడు దేనికి థ్యాంక్స్ చెప్తారో యూనివర్స్ అంతకన్నా ఎక్కువ గుడ్ థింగ్స్ ని మీ లైఫ్ లోకి ఇంకా ఇంకా పంపిస్తూ ఉంటుంది. మార్నింగ్ లేవగానే మీ బాడీ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి, మీ హెల్త్ గురించి, మీ లైఫ్ లో ఉన్న మంచి వ్యక్తుల గురించి హ్యాపీగా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ చెప్పండి, గ్రాటిట్యూడ్ గా ఫీల్ అవ్వండి. మీరు గ్రాటిట్యూడ్ లో ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ కి ఛాన్స్ ఉండదు. అందుకే ఒక గ్రాటిట్యూడ్ జర్నల్ మెయింటైన్ చేయండి. రోజు 10కి మించి పాజిటివ్ విషయాల్ని రాయండి. అఫర్మేషన్ అంటే మీకు కావాల్సిన విషయం నిజం అని నమ్మేలా పదే పదే మీకు మీరు చెప్పుకోవటం. ఇది మీ సబ్ కాన్షియస్ మైండ్ ని కంప్లీట్ గా రీప్రోగ్రామ్ చేస్తుంది. ఉదాహరణకి ఐఎమ్ హెల్దీ, మనీ ఫ్లో ఈజీలీ ఇంటూ మై లైఫ్. ఇలాంటి పాజిటివ్ సెంటెన్స్ ని రోజు మార్నింగ్ అండ్ నైట్ చెప్పుకోండి. ద సీక్రెట్ అంటే కేవలం మనీ కోసమే కాదు, ఇది మీ లైఫ్ లో ఉన్న 3 ఇంపార్టెంట్ ఏరియాస్ లో కూడా వర్క్ అవుతుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. హెల్త్. మీ హెల్త్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? చాలా మంది రోజంతా నాకు ఇది బాలేదు, నాకు ఆ ప్రాబ్లం ఉంది అని అనుకుంటూ ఉంటారు. ఇలాంటి థాట్స్ ఇంకా ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ని అట్రాక్ట్ చేస్తాయి. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఆల్రెడీ హెల్దీగా, ఫిట్ గా ఉన్నట్టు ఫీల్ అవ్వండి. మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నందుకు గ్రాటిట్యూడ్ చెప్పండి. ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం మానేయండి. మీ ఫోకస్ మొత్తం మీ వెల్నెస్, మీ హెల్త్, మీ బాడీ మీద కాన్సన్ట్రేట్ అయ్యి ఉండాలి. మీకు మంచి రిలేషన్షిప్ కావాలంటే మీరు ఏ మంచినైతే మీ లైఫ్ లోకి అట్రాక్ట్ చేయాలి అనుకుంటున్నారో ముందు వాటిని నోట్ చేసుకోండి. రూల్ ఏంటంటే మీరు మీలో దేన్నైతే ప్రేమిస్తారో అదే వేరే వాళ్ళలో కనిపిస్తుంది. అందుకే ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ పర్ఫెక్ట్ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో దాన్ని ఇప్పుడు ఫీల్ అవ్వండి. వేరే వాళ్ళలో లేదా మీ పార్ట్నర్ లో మిస్టేక్స్ ని వెతకడం మానేసి ఓన్లీ పాజిటివ్ విషయాల్ని చూడడం మొదలు పెట్టండి. మనీ అనేది ఒక ఎనర్జీ. మీరు మనీని భయంతో, టెన్షన్ తో చూస్తే అది మీ దగ్గరికి రాదు. మీరు మనీని సంతోషంతో, అబాండెన్స్ తో చూడాలి. మీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ ని విజువలైజ్ చేయండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. బిల్స్ కట్టేటప్పుడు కూడా ఆ డబ్బు మీ దగ్గర వచ్చినందుకు, దాన్ని పే చేయగలుగుతున్నందుకు థ్యాంక్ యూ చెప్పండి. అప్పుడు యూనివర్స్ ఆ అబాండెన్స్ ని, వెల్త్ ని మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తుంది. ద సీక్రెట్ ని యూజ్ చేద్దాం అనుకుంటే వెంటనే మనకు డౌట్స్ వస్తాయి, నెగిటివ్ థాట్స్ వస్తాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? అయితే ఇక్కడ సీక్రెట్ బుక్ ఏం చెప్తుందంటే మీ థాట్స్ ని ఫోర్స్ఫుల్ గా స్టాప్ చేయడానికి ట్రై చేయొద్దు. ఆ నెగిటివ్ థాట్ ని పాజిటివ్ గా షిఫ్ట్ చేయండి. దీన్నే పవర్ స్విచ్ అంటారు. ఈ ప్రాసెస్ ని ట్రస్ట్ చేయండి. ఆ తర్వాత యూనివర్స్ మీరు అడిగింది మీకు ఎప్పుడు కావాలో అప్పుడు తప్పకుండా ఇస్తుంది. అంతవరకు మీ ఫోకస్ మొత్తం హ్యాపీనెస్ మీద ఉండాలి. ఇన్స్పైర్డ్ యాక్షన్. యూనివర్స్ మీకు ఐడియాస్ ఇస్తుంది, ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది. మీ లోపల ఒక స్ట్రాంగ్ ఇన్స్టెంట్ లాగా ఈ పని చేయాలి అని అనిపించినప్పుడు దాన్ని వెంటనే చేయండి. దీన్నే ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటారు. మీరు మీ గోల్స్ కి అలైన్మెంట్ లో ఉన్నప్పుడు ఏది చేసినా అది ఒక ఫ్లో లో స్మూత్ గా జరుగుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా, మీ జీవితాన్ని మార్చే సీక్రెట్ మీ చేతుల్లోనే ఉంది. ఈ బుక్ మెసేజ్ సింపుల్. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ రియాలిటీ. ఈ క్షణం నుంచి మీ థాట్స్ ని మార్చితే, మీ ఫీలింగ్స్ ని మార్చితే మీ డెస్టినేషన్ కూడా ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఫైనల్ గా ఈ వీడియోని ఇంకోసారి రివైజ్ చేసి చూద్దాం. లా ఆఫ్ అట్రాక్షన్. మీ థాట్స్ మీ లైఫ్ ని అట్రాక్ట్ చేస్తాయని తెలుసుకున్నాం. నెక్స్ట్ యూనివర్స్ కి మనం ఎలా ఆర్డర్ పెట్టాలనేది చూసాం. దానికి 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ ది మనం యూనివర్స్ ని అడగాలి. తర్వాత అది ఖచ్చితంగా మనకు వస్తుందన్న నమ్మకంతో ఉండాలి. ఆఫ్టర్ దట్ దాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత అంతే గ్రాటిట్యూడ్ తో హ్యాపీగా, జాయ్ఫుల్ గా మనం ఫీల్ అవ్వాలి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పవర్ ని ఇంకా పవర్ఫుల్ గా చేయాలంటే విజువలైజేషన్, గ్రాటిట్యూడ్ అండ్ ఫైనల్ గా మీరు ఎంత పాజిటివ్ గా ఉన్నారు, ఎంత మంచిని అట్రాక్ట్ చేస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ క్షణం నుంచి మీ లైఫ్ ని రీడిజైన్ చేయండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామ్ చేసే పనిలో ఉండండి. అయితే ద సీక్రెట్ బుక్ లో చెప్పిన ఈ శక్తిని నమ్మే ముందు మీ లైఫ్ లో జరిగిన ఏదైనా షాకింగ్ కోఇన్సిడెన్స్ ఉందా? మీరు అనుకోకుండా కోరుకున్నదే ఏదైనా జరిగిందా? కమెంట్స్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.